ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన ప్రతి ఒక్క ఫీచర్, ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఫస్ట్ నా దగ్గరనే వస్తుంది. సో అలాంటి సెట్టింగ్ అయితే నేను చేసుకున్నాను. సో అందుకనేసి ఫస్ట్ నా దగ్గరనే వస్తుంది. అలాంటి సెట్టింగ్ అయినా, ఫ్యూచర్ అయినా, అండ్ ఈవెన్ బోనస్ ఆప్షన్ కానీ అండ్ మనీ ఎర్నింగ్ ఆప్షన్ కానీ ప్రతి ఒక్క ఆప్షన్ ఫస్ట్ నా దగ్గరనే వస్తుంది. సో అలాంటి సెట్టింగ్ అయితే నేను చేసుకున్నాను. సో మీరు కూడా ఇలాంటి సెట్టింగ్ చేయాలి అనుకుంటున్నారా? సో గాయస్, ఈ వీడియోలో మీకు ఈ సెట్టింగ్ ని ఎలా చేయాలి అండ్ ఈ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది అండ్ దీన్ని మనం ఎలా ఆన్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా డీటెయిల్ గా. సో గైస్, ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ చేయండి గైస్, ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఫస్ట్ అయితే మీరు మీ ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇలాగైతే వస్తుందా? సో అండ్ ఇక్కడ చూడండి 3 లైన్స్ ఉన్నాయా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన వెంటనే స్క్రోల్ చేయండి, లాస్ట్ వరకు స్క్రోల్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, స్క్రోల్ చేసిన వెంటనే ఎర్లీ యాక్సెస్ టు ఫ్యూచర్ ఉందా? సో దీనిపైన అయితే మీరు ట్యాప్ అయితే చేయాలి, ఓకేనా? సో దీనిపైన ట్యాప్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ ఏమొచ్చింది, జాయిన్ ద మీటా ప్రోగ్రామ్ అని వచ్చిందా? సో దీన్ని అయితే మనం ఆన్ అయితే చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఆన్ చేసుకొని పెట్టుకున్నాను. ఆన్ చేయకపోతే మీరు ఆన్ అయితే చేసుకోవాలి, ఓకే? సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే, మీరు ఏదైతే మీ ఇన్స్టాగ్రామ్ నుంచి యూజ్ చేస్తున్నారో ఇన్స్టాగ్రామ్ నుంచి సంబంధించిన ప్రతి ఒక్క ప్రోగ్రామ్ అండ్ ప్రతి ఒక్క ఫ్యూచర్ ఫస్ట్ మీకే వస్తుంది. ఫస్ట్ ఫ్యూచర్ మీకే వస్తే ఏం యూస్ ఉందంటే, మీరు ఏదైనా కానీ ప్రోగ్రామ్ లాంటివి ఏమైనా కానీ ఎర్నింగ్ ఆప్షన్ కానీ అండ్ బోనస్ ఆప్షన్ కానీ ఎలాంటి ఏదైనా కూడా ఇన్స్టాగ్రామ్ నుంచి సంబంధించిన ఫస్ట్ మీకే వస్తుంది. అలా వచ్చినప్పుడు మీ వర్క్ని అయితే తొందరగా ఫినిష్ చేయవచ్చు, ఓకేనా? సో ఇదొక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు అండ్ మంచి ఫ్యూచర్, ఓకేనా? సో దీనివల్ల ఇది యూజ్ గైస్, ఓకేనా? అండ్ ఇంకా అయిపోలేదు గైస్, కొంతమందికి అండ్ జైన్ ద మీటా ప్రోగ్రామ్ అనేది రాదు ఆప్షన్. సో మనం ఏం చేయాలంటే, సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, మీ ప్లే స్టోర్కి అయితే వెళ్ళాలి, ఓకేనా? చూడండి, ప్లే స్టోర్కి వెళ్ళిన వెంటనే ప్లే స్టోర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ సెర్చ్ చేయండి ఇన్స్టాగ్రామ్ అని, ఓకేనా? ఇన్స్టాగ్రామ్ అని సెర్చ్ చేయండి. చూడండి, ఇన్స్టాగ్రామ్ని సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన వెంటనే చూడండి, జాయిన్ ద మీటా అని ఉందా? చూడండి గైస్, ఇక్కడ నుంచి కూడా మనం అయితే జాయిన్ అయితే అవ్వచ్చు. చూడండి, కొంతమందికి ఫ్యూచర్ అనేది రాదు కదా, సో అందుకనేసి ఇక్కడ చూడండి, డైరెక్ట్ గా మనం ఇక్కడ మన గూగుల్ ప్లే స్టోర్ లో అయితే ఇక్కడ నుంచి మనం జాయిన్ అయితే కావచ్చు, ఓకేనా? సో జాయిన్ చేస్తే మీకు ఆ ఫ్యూచర్స్ అనేది తొందరగా నోటిఫికేషన్ అయితే వస్తాయి, ఓకేనా గైస్? అండ్ ఇక్కడ ఇంకా మెయిన్లీ ఒక సెట్టింగ్ ఉంది గైస్. సో ఏంటంటే, మీరు మీ ఇన్స్టాగ్రామ్ ఉందా? సో ఇన్స్టాగ్రామ్ లో సెట్టింగ్కి వెళ్ళండి, ఓకేనా? సెట్టింగ్ వెళ్ళిన వెంటనే ఇక్కడ చూడండి, అండ్ ఇక్కడ అబౌట్ ఉందా? చూడండి, అబౌట్ ఉందా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, యాప్ అప్డేట్ ఉందా? సో దీనిపైన క్లిక్ చేయండి, ఓకేనా? యాప్ అప్డేట్ అని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, ఆటో అప్డేట్ ఇన్స్టాగ్రామ్, ఓకేనా? సో మీకు ఆటో అప్డేట్ అంటే దాని అంతటి అదే అప్డేట్ కావాలి అనుకుంటే దీన్ని మనం ఆన్ చేసుకోవాలి, ఓకేనా? ఆన్ చేసుకున్న వెంటనే మీకు ఆల్రెడీ ఆటోమేటిక్లీ అదే అప్డేట్ అయితే అవుతుంది, ఓకేనా? సో అండ్ ఇక్కడ చూడండి, అలో అప్డేట్స్ అవర్ ఎనీ నెట్వర్క్, అంటే ఏ నెట్వర్క్ అయినా మనకు ఉన్నా కానీ మనకైతే అప్డేట్ అయితే అవుతుంది, ఓకేనా? సో దీన్ని కూడా ఆన్ చేసుకోవాలి, ఓకేనా? సో దీన్ని ఆన్ చేసుకున్న వెంటనే మీకు ఆటోమేటిక్లీ మీ ఇన్స్టాగ్రామ్ నుండి కానీ ఏదైనా కానీ అప్డేట్ అయితే అయిపోతుంది, ఓకేనా గైస్? సో ఇది గైస్.